సతీ సావిత్రి అన్న మూవీ ఏదో ఒక సందర్భం లేదా అనేక సందర్భాల్లో, అంటే ఒకటి లేదా అనేక సార్లు ఆ మూవీని మనం చూసి ఉంటాం. గత 2-3 సంవత్సరాలుగా రామ్‌తో విజ్డమ్ వింటూ అమరత్వం అన్న కాన్సెప్ట్ గురించి థియరిటికల్‌గా మనం తెలుసుకుంటూ, అమరత్వాన్ని సిద్ధించుకున్నటువంటి వారి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. మన ఆత్మ మన శరీరాన్ని ఎంచుకున్నది ఆత్మకు ఉన్నటువంటి కోరికలు లేదా సంకల్పాలు ఈ శరీరం ద్వారా నిజం చేసుకొనుట కొరకు ఆ పర్టికులర్ ఫిజికల్ బాడీని ఆత్మ ఎంచుకోవటం జరిగింది. అందులో భాగంగా రిలేషన్స్, సిచ్యువేషన్స్ అండ్ మనకు మనం చేసుకుంటున్నటువంటి మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ముందు నేను ఆ సతీ సావిత్రి మూవీ వరకు ఎలా రాగలిగాను, ఆ మూవీ ఎందుకు చూడాలి అన్న ప్రేరణ కలిగింది అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈ సెషన్స్ని ఎలా ప్లాన్ చేద్దాము అంటే, ఆ యూట్యూబ్ని నేను షేర్ చేస్తాను. మూవీ చూసుకుంటూ సీన్ బై సీన్, డైలాగ్ బై డైలాగ్ ఒక 2 minutes మనం మూవీ ప్లే చేసుకుంటాం. అందులో ఉన్న క్యారెక్టర్స్ సంభాషణ చేసుకుంటాయి. ఆ సంభాషణ నుండి మనం డిస్కషన్ చేసుకుందాం. చాలా సింపుల్గా అర్థమవుతాయి కాన్సెప్ట్స్. ఆల్రెడీ రామ్‌తో విజ్డమ్ వింటూ ఉన్నాము. మనకేం కావాలో మనకు మనముగా అన్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈ మూవీ ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ నా పిక్చర్లోకి వచ్చింది అంటే, ప్రీవియస్ వీక్ గుంటూరులో శశి మాస్టర్ ఉంటారు. ఆ మాస్టర్ ఏం చేశారంటే, మేముంటున్న లొకాలిటీ పెదకాకానికి దగ్గరలో తాతగారి ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంటుంది. అక్కడ మాస్టర్ సివివి సాంప్రదాయానికి సంబంధించినటువంటి విధి విధానాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటి ప్రతీతి అంటే, హీలింగ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి అన్న విశ్వాసం ఉంది. హీలింగ్, ఆరోగ్య సమస్యలు ఎటువంటివైనా సరే ఆ ఆశ్రమానికి వెళ్ళగానే పూర్తి ఆరోగ్యాన్ని సాధకులు పొందుతూ ఉండటం అక్కడ ప్రతీతి అన్నమాట. దానికి ఫేమస్. అక్కడికి వెళ్ళి కూర్చున్న ఒక 5 minutes తర్వాత చుట్టూ చూస్తూ ఉన్నాను. వెనకాల తిరిగి చూస్తే సావిత్రి అన్న ఒక బుక్ కనపడింది. ఒరిజినల్గా సావిత్రి అన్న బుక్ అరబిందో గారికి సంబంధించినది, ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే ఆ ఆశ్రమంలో దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి సావిత్రి అన్న బుక్ ఒకటి పెట్టారు. ఇంటికి వచ్చాను. ఆ సావిత్రి అన్నది నేను గతంలో అటెంప్ట్ చేశాను ఆ బుక్ ఇంగ్లీష్లో చదవటానికి. బట్ ఆ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లిటరేచర్ చాలా పొయటిక్గా ఉంటుంది. జనరల్ లాంగ్వేజ్ లా కాకుండా, జనరల్ ఇప్పుడు మనం తెలుగు, సాధారణ తెలుగు భాష, గ్రాంధిక తెలుగు భాష అని వింటాం కదా, పద్యాలు ఇట్లా ఉంటాయి కదా లాంగ్వేజెస్, మాండలికాలు మారుతూ ఉంటాయి. అట్లా ఇంగ్లీష్లో కూడా మాండలికాలు వేరువేరుగా ఉంటాయి. సాధారణ ఇంగ్లీష్ అయితే మనకు అర్థమయ్యేది. సావిత్రి బుక్ కాస్త టిపికల్గా అనిపించింది ఆ లాంగ్వేజ్. సో నేను దాన్ని పక్కన పెట్టాను. సరే అని మళ్ళీ నేను వెతుకుతూ కూర్చున్నా. సావిత్రి మూవీ కనపడింది, సావిత్రి బుక్ కూడా కనపడింది. సో ఆ మూవీ కంప్లీట్ అమరత్వం కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనకంటే కొన్ని యుగాల ముందుగా సావిత్రి అన్న ఆవిడ యముడి వెంట పడి తన భర్త ప్రాణాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆ మూవీలో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అనేక సందర్భాల్లో ఇప్పటికే తెలుసుకున్నాం. వేరే వేరే మాధ్యమాల ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానము వ్యక్తిగత జీవితాల్లో మనకున్నటువంటి కోరికలను నిజం చేసుకోవటానికి వాడుకుంటూ ఉంటాం. అలా మన నుంచి ఏదైనా అత్యున్నతంగా శ్రేష్టమైన సృష్టి ఏదన్నా మనం చేసుకోగలుగుతామా అంటే ఈ శరీరాన్ని శాశ్వతంగా ఉంచటమే. ఇదేం కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకుంటూ ఉన్నాం.
ఆత్మ శరీరాన్ని ఎంచుకుంది అంటే ఎంచుకున్నటువంటి శరీరంలో ఆత్మ ఎప్పటికీ ఉండటానికే. సో ఆ విధంగా మేడం గారు ఆ ఆశ్రమం గురించి చెప్పటం, మేము ఆశ్రమానికి వెళ్ళటం, అక్కడ సావిత్రి బుక్ చూడటం, ఇంటికి వచ్చి సావిత్రి మూవీ చూడటం, ఆ సావిత్రి మనం తెలుసుకుంటున్న అమరత్వం కాన్సెప్ట్ కి చాలా నియర్ బైగా ఉండటం. సో ఈ మూవీ మనం చూడాలి, డిస్కషన్ పెట్టుకోవాలి అన్న ఆ థాట్ నుంచి ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నేను యూట్యూబ్ షేర్ చేస్తాను. ఇగ్నోర్ ఈ కాపీరైట్ ఇష్యూస్ ఇవన్నీ బుల్షిట్ అన్ని పక్కన పెట్టండి ఒకరిద్దరు ఎవరన్నా అనుకుంటే. సో కాన్సెప్ట్ మనం తెలుసుకుంటూ వెళ్దాము. షేర్ చేస్తాను నేను. హోప్ ఈ పాటికి మీరంతా చూసారని నేను అనుకుంటున్నా. ఒకరిద్దరు ఎవరన్నా చూడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ మూవీని కంప్లీట్ గా మనం నిదానంగా సీన్ బై సీన్, డైలాగ్ బై డైలాగ్ వింటూ డిస్కస్ చేసుకుందాం. ఎవరన్నా అన్మ్యూట్ అయ్యి సౌండ్ వస్తుందో లేదో చెప్పాలి నాకు. సౌండ్ ఓకేనా? వినపడుతుందా మూవీ సౌండ్? ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ అయితే. ఇక్కడ సబ్ టైటిల్స్ కూడా పెట్టాను. కొంత మీ మొబైల్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుందో నాకు లేదో నాకు ఐడియా లేదు, బట్ మీరు ఫార్మాట్ ఇక్కడ నేనైతే సబ్ టైటిల్స్ కూడా వస్తాయి, ఆ సబ్ టైటిల్స్ కూడా చూడండి. ఇక్కడ ఒక క్యారెక్టర్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఏంటి ఈ మరణం, ఏంటి ఈ రోగాలేంటి, ఖచ్చితంగా మరణించి తీరాల్సిందేనా? ఈ టైప్ ఆఫ్ థింకింగ్ మనలో ఈ పాటికే చాలా మంది చేసి ఉన్నారు. అనేక సందర్భాల్లో మనం తెలుసుకున్నాం, ఎంతో ముచ్చటపడి ఈ అర్త్ ని చాలా మంది బిల్డ్ చేశారు. ఒకరు కొండలు నిర్మిస్తే, ఒకరు సముద్రాలు నిర్మించారు, ఒకరు ఎడారులను, ఒకరు మంచు ప్రాంతాలను, ఒకరు పీఠ భూములను, నదులను, అడవులను, అలా ఎంతో ముచ్చటపడి ఈ భూమిని నిర్మించారు. సో అలాగే మానవుడు కూడా తన్ను తాను సంస్కరించుకుంటూ కాళ్ళు చేతులు ఏ విధంగా ఉండాలి, ఏంటి, ఏ దేశంలో భర్త తీసుకోవాలి, ఏ క్యాస్ట్ లో పుట్టాలి, పలానా వారు నాకు భర్తగా రావాలి, పలానా వారు నాకు కుటుంబ సభ్యులుగా ఉండాలి, ఇదంతా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో మరణం సంభవించింది అనుకుందాం, ఫర్ సపోజ్. లేదు ఎక్కడో తీర ప్రాంతం, అంటే మనకు మనం మన హోమ్లో ఉంటాము, న్యూస్ మీడియా ద్వారా కానీ, ఏదో ఫోన్ కాల్ ద్వారా కానీ, బంధువులలో కానీ, ఇంకొక రకంగా కానీ ఏదో మరణం సంభవించింది వారికన్నా మనం ఆ వార్త విని ఉన్న సందర్భంలో మన ఆలోచనలు కూడా ఈ పాత్రధారుడు పాట రూపంలో అడుగుతూ ఉన్నట్లుగా, ఎందుకు మరణించాలి, దీనికి సొల్యూషన్ లేదా, ఈ రోగాలేంటి? ఈ మూవీ రామ్తా విజ్డమ్ చూడకముందు మూవీగానే మనం చూసి ఉన్నాం. రామ్తా విజ్డమ్ తెలిసిన తర్వాత ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది, శరీరం చుట్టూ స్పిరిట్ ఉంటుంది, సబ్ కాన్షియస్ లో తండ్రి ఉంటాడు, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్, మరణం అన్నది ఖచ్చితంగా పొంది తీరవలసిందేనా అని అక్కడ పాత్రధారి పాట రూపంగా క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాడు. మనం క్లియర్గా తెలుసుకున్నాం రామ్తా వైట్ బుక్ స్టడీలో, మరణించే తీరాలన్న శాసనం ఏదీ లేదు ఇక్కడ. నువ్వు అనుకోవాలి. ఎవరు అనుకోవాలి?
నువ్వు మాత్రమే అనుకుంటేనే అవుతుంది. సశరీరంగా ఏ తలానికైనా మనం వెళ్ళగలవచ్చు. ఆ విధంగా చేసినటువంటి వారే రామ్తా, మహావతార్ బాబాజీ, సెయింట్ జర్మన్, అతి సమీప హిస్టరీ వీళ్ళంతా ఎప్పుడో 2000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 35,000 సంవత్సరాలు, వెరీ లాంగ్ పీరియడ్ టైం మనం పెట్టుకున్నాం కదా. ఇది 2024, మరి కొన్ని రోజుల్లో 2025లోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఈ టైం ఫ్రేమ్ లో వీళ్ళంతా ఎప్పటి వారో. మన పర్సనాలిటీ ఎక్కడో ఒక చోట కాన్సెప్ట్స్ అన్ని నమ్మశక్యంగా ఉన్నాయి, అప్లై చేస్తూ ఉన్నాం, రిజల్ట్స్ కూడా కనపడుతూ ఉన్నాయి. బట్ స్టిల్ నా ఇరుగు పొరుగు ఎవరన్నా ఈ అమరత్వాన్ని సిద్ధించుకుంటే అప్పుడు నేను నమ్ముతాను అని కొన్ని సందర్భాల్లో పర్సనాలిటీ క్వశ్చన్ చేయవచ్చు. బికాస్ పదార్థ రూపంగా పర్సనాలిటీకి కనపడినప్పుడే అది యథార్థం అనుకోవటం కొన్ని సందర్భాల్లో జరిగి తీరుతుంది. ఎందుకు? ఈ పదార్థ నిర్మిత ప్లేన్, ఇది హెర్టిజన్ ప్లేన్. పదార్థ రూపంగా కంటి ముందు కనపడితేనే అది రియాలిటీ అనుకుంటాం. సో అట్లా మనం చెక్ చేసుకున్న 1850-60 ప్రాంతంలో తమిళనాడులో వల్లల్లార్ రామలింగ అనే అతను మనలాగే, మనం ఈ భూమి మీద ఎలా ఉన్నామో, రిలేషన్స్ మధ్య ఎలా ఉన్నామో, ఎలా తిరుగుతూ ఉన్నామో అలాగే తిరుగుతూ ఒక వ్యక్తి వల్లల్లార్ రామలింగ అనే అతను తన శరీరాన్ని కాంతి దేహంగా మార్చుకోవటం జరిగింది. ఇలా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి, మనకు మనం అంతర్ముఖ ప్రయాణం చేసుకోవాలి. చాలా మంది మనకు కనబడతారు, వినపడతారు. సో ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి ఆలోచనే ఖచ్చితంగా మరణించి తీరాలనా అంటే నో. మరణం అన్నది ఇల్యూషన్. మాయా మాయా అని రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా స్పిరిచువల్ పాత్లో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు. ఏంది మాయా అంటే ఈ మరణమే. భ్రమ, మహాభ్రమ అంటాడు రామ్తా. సో పాయింట్ ఏంటంటే మరణించి తీరాలి అన్న శాసనం ఏదీ లేదు. సొసైటీ కండిషన్ చేసింది, కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ సిస్టమ్ కండిషన్ చేసింది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కండిషన్ చేశాయి. ఏం చేశాయి? పుట్టినాడు ఏదో ఒక రోజుకి పోవాలి, పుట్టినవాడు గిట్టక మానను కండిషన్ అయిపోయింది. మరి అమరత్వాన్ని సిద్ధించుకొని ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నవారు సెల్ఫ్ చెక్ చేసుకోండి ఒకసారి. సో పాయింట్, కన్క్లూడింగ్ రిమార్క్స్, మరణించి తీరాలన్న శాసనం ఏం లేదు ఇక్కడ. నువ్వు అనుకోవాలంతే, అయిపోతుంది. ముందుకెళ్దాం ఇంకా. ఈ పాయింట్లో, ఈ డిస్కషన్ టైంలో మీకు ఎక్కడ ఏది అడగాలి అనిపించినా, మీరు ఇంకాస్త ఏదన్నా పాయింట్ యాడ్ చేయాలనిపించినా అక్కడ మీరు అన్మ్యూట్ అయ్యి ఖచ్చితంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి. దిస్ ఈస్ నాట్ ఒకరు చెప్పటం మనం వినటం అనేది కాకుండా టూ వే కమ్యూనికేషన్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. డిస్కషన్ అనుకుంటున్నాం కదా, డిస్కషన్లో పార్టిసిపేట్ చేయటం వల్ల బ్రెయిన్ లెవెల్లో చాలా చేంజెస్ జరుగుతాయి. మీరు అంతరంలో అనుకుంటున్నటువంటి కాన్సెప్ట్ అంతకుముందు మీకు ఆలోచన రూపంలో ఉంది, దాన్ని మాట రూపంలో బయటికి తీసుకురావటము, చేతల రూపంలో చేయటము, ఇవన్నీ దశలు. మీ సంకల్పము రియాలిటీలోకి రావటానికి, పదార్థ రూపంగా దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే బేసిక్ అంతరంలో ఆలోచనతో మొదలవుతుంది. బాహ్యంలో అదే ఆలోచన మాటల రూపంలో వ్యక్తపరుస్తాము, అదే చేతల రూపంలో కూడా వ్యక్తపరుస్తాము. సో 3 స్టేజెస్లో మన సంకల్పం, మన కోరిక రూపాంతరం చెందుతూ పదార్థ రూపంగా మారుతుంది. నోరు తెరిచి మనం పార్టిసిపేట్ అవ్వటం వల్ల ఆ క్రియేషన్లో మనకు పట్టు దొరుకుతుంది. కాన్సెప్ట్ మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది ఇంకా బెటర్గా. లేదు మీరు కొన్ని డౌట్స్ ఏమన్నా అడగాలి అనుకున్నప్పుడు అంతరంలో వాటిని ఆలోచన రూపంలో కాకుండా పద రూపంలో, మాటల రూపంలో బయటికి తీసుకురావటం వల్ల
ఈ దశలు ఏవైతే అనుకున్నామో ఆలోచనలు, మాటలు, చేతలు, ఈ పద్ధతిలో పట్టు దొరుకుతుంది. దాని కొరకు నేను దీన్ని మళ్ళీ చెప్పటం జరుగుతూ ఉంది. సో ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఎవరో భూమి పైన అంటున్నారు, ఇంత అద్భుతమైన బంధాలు ఉన్నాయి, ఇంత అద్భుతమైన ప్రకృతి ఉంది, జ్ఞానం వింటూ ఉన్నాము, ఆల్ ఆఫ్ ఎ సడన్ వీటిని వదిలిపెట్టి మరణం పొంది తీరాలనా అని ఎవరో అంటూ ఉంటే అది నారదుడు, యముడు వారి చెవులో పడింది. ఇప్పుడు వారి మధ్య సంభాషణను మనం విందాం. మృత్యువును కాదు, మృత్యుదేవతను, యమధర్మరాజును నిన్నే ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? అవును, మనసును, మమతను, మేధస్సును పెంచుకుని సృష్టి రహస్యాలను గ్రహించి ప్రతి సృష్టి చేయగల ప్రతిభతో సకల జీవరాశులను ఉత్తమోత్తముడుగా మకుటం ధరించి చివరకు నీనీడ సోకగానే నిర్వీర్యుడై మట్టిలో మట్టి, గాలిలో గాలి, నీరులో నీరు, వెలుగులో వెలుగుగా కలిసిపోతున్న మానవుడు అమరుడైన నిన్నడుగుతున్నాడు. అసలు సమాధానం చెప్పు. సో నేను మళ్ళీ నారదుడు యముడికి మధ్య సంభాషణను ఇంకొకసారి ప్లేబ్యాక్ చేస్తాను, బాగా వినండి. నారదుడు ఉచ్చరించేటువంటి పదాలను బాగా పట్టుకోండి మాస్టర్స్. ఎవరు మృత్యువునే ప్రశ్నిస్తున్నది? మృత్యువును కాదు, మృత్యుదేవతను, యమధర్మరాజును నిన్నే ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? అవును, మనసును, మమతను, మేధస్సును పెంచుకుని. చూడండి, బాగా వినండి ఆ పదాలు. మనసు, మమత, మేధస్సు. బ్యూటిఫుల్ రిలేషన్స్ ఉన్నాయి మనకి. జీనియస్ మైండ్తో ఉన్నాము, కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకుంటున్నాము, కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూ ఉన్నాము. హోల్ హ్యూమానిటీ, టెక్నాలజీ పరంగా అనుకోండి, లైఫ్ స్టైల్ పరంగా అనుకోండి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్. సో మనసు, మమత, మేధస్సు అన్ని పెంచుకున్నాడు మానవుడు. సృష్టి రహస్యాలను గ్రహించి ప్రతి సృష్టి చేయగల చూడండి, మనం 2025లో ఉన్నాం. ఇది ఎన్నో యుగాల కిందట జరిగిందో టైం లైన్ ఎగ్జాక్ట్ గా తెలియదు. ఏమంటున్నారు? అప్పటికే ఎన్నో ఇన్వెన్షన్స్ జరిగాయి, ఎంతో నాగరికత ఉంది, సృష్టి రహస్యాలు కూడా అప్పటికే తెలుసు మనిషికి. ప్రతి సృష్టి కూడా చేయగలుగుతాడు. ప్రతిభతో సకల జీవరాశులను ఉత్తమోత్తముడుగా మకుటం ధరించి చివరకు నీనీడ సోకగానే నిర్వీర్యుడై మట్టిలో మట్టి, గాలిలో గాలి, నీరులో నీరు, వెలుగులో వెలుగుగా కలిసిపోతున్న మానవుడు అమరుడైన నిన్నడుగుతున్నాడు. అసలు సమాధానం చెప్పు. నేను సమాధానము చెప్పవలెనా? నారదా, మానవుడొక్కడే మృత్యువును అడుగడుగున అపజయం పొందుతున్నాడు. ఏనాటికైనా జయిస్తాడేమో. అసంభవం. నారద చూడు. సో నారదుడేమో ఒక స్టాండ్ తీసుకున్నాడు మానవుడి వైపు. మానవుడు అమరత్వాన్ని సిద్ధించుకోగలుగుతాడు అని. యముడేమంటున్నాడు? అది అసంభవం అంటున్నాడు. మరణించి తీరాలి అన్న స్టాండ్ యముడు తీసుకుంటున్నాడు. నారదుడు వచ్చేసి మానవుడు మరణాన్ని అధిగమించవచ్చు, అమరత్వాన్ని సిద్ధించుకోవచ్చు అన్న విధంగా చెప్తూ ఉన్నాడు. తర్వాత చూద్దాం. అటు చూడు మహర్షి, అనంత కోటి జీవరాశుల ఆయు ప్రమాణ సూచికలు ఆ దీపకళికలు. సజ్జ ప్రకాశమానమవుతున్న ఆ జ్యోతులు ఇప్పుడే ప్రభవిస్తున్న జీవుల ప్రతీకలు. కొడిగట్టి ఆరిపోవుటకు సిద్ధముగా ఉన్న ఆ దీపకళికలు ఆ జీవుల ప్రాణోత్క్రమణములకు చిహ్నములు. రెపరెపలాడు ఆ దీపశిఖలు
జీవన్మరణ సంధి ప్రట్టుమిట్టాడు ప్రాణులు. ఆ జ్యోతులు నిరంతరము పరిభ్రమిస్తూ నిర్ణీత కాలమునకు ఆరిపోతూ ఉంటాయి. అవి ఆరిపోగాని ఆ జీవులు మరణించడము సత్యం. వెలుగుతో నీడ ఉన్నట్లు జీవితో పాటు మరణము ఉద్భవించి వెన్నంటి ఉంటుంది. మరణించిన ప్రతి ప్రాణి మరణ జన్మించిన ప్రతి ప్రాణి మరణిస్తుంది. ఇదొక అనంతకాల చక్ర భ్రమణం. సో ఇక్కడ ఏమంటున్నాడు, కొన్ని దీపాలను చూపించాడు యముడు. చూడండి, నేను మళ్ళీ అది పెడతాను, నిదానంగా చూద్దాం మనం. సో ఇట్లా కొన్ని దీపాలను చూపిస్తూ ఉన్నాడు. కొడిగట్టి ఆరిపోవుటకు సిద్ధముగా ఉన్న దీప కళికలు ఆ జీవుల ప్రాణోత్క్రమణములకు చిహ్నములు. రెపరెపలాడు ఆ దీపశిఖలు జీవన్మరణ సంధి ప్రట్టుమిట్టాడు ప్రాణులు. ఆ జ్యోతులు నిరంతరము పరిభ్రమిస్తూ నిర్ణీత కాలమునకు ఆరిపోతూ ఉంటాయి. అవి సో చూడండి, ఆ మూవీ తీసిన వారికి అనుకోండి, పౌరాణికంగా వాటిని తెరపైకి ఎక్కించటం అనుకోండి, పాత్రల మధ్య వారు వాడుతున్నటువంటి పదాలను గమనించండి బాగా. యముడు ఏం చూపించాడు నారదుడికి? దీపాలను చూపిస్తూ ఉన్నాడు. మనం ఈ పాటికే అనేక సందర్భాల్లో అనేక మాధ్యమాల ద్వారా లైట్ బాడీస్ అన్న పదం విని ఉన్నాం. కాంతి శరీరాలు అన్నట్లు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాం కదా, నాకు మీరు శరీర రూపంగా కనబడతారు, నేను మీకు శరీర రూపంగా కనపడతాము. అయితే పైతలంలో ఇంకా వేరే, ఇప్పుడు మనం ఏలియన్స్ అని అంటాం కదా, లేదు ఇంకొక తలంలో ఉన్నటువంటి మాస్టర్స్ అంటాం కదా, వారు మనల్ని అక్కడి నుంచి దర్శించాలి అనుకుంటే వారికి మనం కాంతి రూపంగా దర్శనం అవుతాం. యముడు ఇక్కడ ఏదో ఒక లోకంలో ఉన్నాడు అనుకుందాం, ఫర్ సపోజ్, అర్థం అవ్వటానికి. ఆ పైనుంచి భూలోకంలో ఉన్న మానవుల వైపు అతను చూస్తూ ఉంటే మానవులందరూ అతనికి కాంతి రూపంగా కనపడతారు. సిమిలర్గా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మనం కూడా పైలోకాల వారికి, ఇంకో ప్లేన్లో ఉన్న మాస్టర్స్ ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే లైట్ ద్వారా మనం వారికి లైట్గా కనబడతాం. అదే యముడు ఇక్కడ డిఫరెంట్ లైట్స్గా చూపిస్తూ ఉన్నాడు నారదుడికి. సో ఒక వ్యక్తి ఏజ్ పెరుగుతూ ఉన్న తన అద్భుతమైన శరీరంలో ఏదైనా రుగ్మత చేసినా అది ఏంటి అంటే అతనిలో కాంతి శాతం తగ్గటం, లైట్ కంటెంట్. ప్రతి కణంలో లైట్ కంటెంట్ ఉంటుంది. ఆ లైట్ కంటెంట్ తగ్గుతూ వస్తూ ఉంటే రుగ్మతలు అన్నవి చేరుతూ ఉంటాయి. రామ్తా వైట్ బుక్ లో ఒక చోట చెప్తారు, సృష్టిలో ప్రతి దాన్ని ఆవరించి ఒక కాంతి క్షేత్రం ఉంటుంది. ఇంకాస్త క్లియర్గా మనకు అర్థం కావాలి అంటే ఆ కాంతి క్షేత్రమే ఇప్పుడు మన అడ్రస్ ఉంటుంది కదా, భూలోకంలో మన అడ్రస్ గుంటూరు, హౌస్ నంబరు, ఫలానా స్ట్రీట్ అని ఎలా అంటామో, మన కాంతి శాతం బట్టి పైలోకాల వారికి మనం దర్శనం అవుతాం. ఇక్కడ యముడు ఏ విధంగా దర్శనం చేస్తూ ఉన్నాడో ఆ విధంగా అన్నమాట. సో రుగ్మత తగ్గాలి అంటే కణస్థాయిలో కాంతి శాతాన్ని పెంచుకుంటాం. దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనుకోండి, యోగా, ప్రాణాయామం, ఆహార విధానాలు అనుకోండి, రకరకాల పద్ధతులు ఉంటాయి. అదే జేజే నైట్ ఏం చేశారు, బ్లూ రూమ్ అన్నది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఒక టెక్నాలజీని. కణంలో కాంతి శాతాన్ని పెంచడానికి బ్లూ రూమ్ టెక్నాలజీ అన్నది తీసుకొచ్చారనమాట. దీని గురించి మళ్ళీ మనం ఒకరోజు డిస్కషన్ పెట్టుకున్నాం.
అంత టెక్నాలజీ మాధ్యమంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం రూమ్లో కూర్చుంటాము. సో అక్కడ అల్ట్రావైలెట్ రేస్ మనకు పంపిస్తారు. తగ్గిన కాంతిని ఎక్స్టర్నల్గా బాహ్యంలో మనం అక్కడ నుంచి తీసుకుంటాం. అప్పుడు హెల్త్ అన్నది సెట్ అయిపోతుంది. సరే, దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుందాం. మనమంతా లైట్ బాడీస్. ప్రతిరోజు మనం దీపం పెట్టే అలవాటు ఉన్నవారు పెడుతూ ఉంటారు కదా. గుళ్ళల్లో దీపాలు పెడతారు, ఇంట్లో దీపం పెడతాం, ఒక శుభకార్యం అప్పుడు దీపం పెడతాం, పుట్టినప్పుడు గిట్టినప్పుడు. దీపంకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా ఏమంటారో ఒకసారి చూద్దాం. సరిపోగానే ఆ జీవులు మరణించడము. వెలుగుతో నీడ ఉన్నట్లు జీవితో పాటు మరణము ఉద్భవించి వెన్నంటి ఉంటుంది. మరణించిన ప్రతి ప్రాణి మరణ జన్మిస్తుంది, జన్మించిన ప్రతి ప్రాణి మరణిస్తుంది. ఇదొక అనంతకాల చక్ర భ్రమణం. ఈ అదృశ్యకాల చక్ర పరిభ్రమణ పర్యవేక్షకుడను నేను. ఈ అనంత సృష్టి ఆయు ప్రమాణాది దేవతను నేను. ఈ జనన మరణ నిర్ణేతను నియంతను నేను. నియమబద్ధమైన నా అధికారాన్ని ధిక్కరించి జయించగల శక్తి ఏదియును లేదు, ఎవరికి లేదు లేదు లేదు. మళ్ళీ ధర్మరాజా, కానీ ఏమి నీ అనుమానం? అనుల్లంఘనీయం లలాట లిఖితం అన్నారు. తలవ్రాత ఇక్కడ బాగా వినండి, నారదుడు ఏం చెప్తాడు. బట్టే కదా సృష్టి స్థితి లయములు. ఆ ఎవరికి లేదు లేదు లేదు. మళ్ళీ ధర్మరాజా, కానీ ఏమి నీ అనుమానం? అనుల్లంఘనీయం లలాట లిఖితం అన్నారు. తలవ్రాతను బట్టే కదా సృష్టి స్థితి లయములు. ఆ తలవ్రాతను వ్రాసే బ్రహ్మ తల పెడితే మానవుడు మృత్యువును జయించలేడా? జయించలేడు. తరమే బ్రహ్మకునైనా అతను బట్టే కదా సృష్టి స్థితి లయములు. ఇక్కడ సబ్ టైటిల్స్ కనపడుతున్నాయి కదా మాస్టర్స్, మీకు ఒకరు అన్మ్యూట్ అయి చెప్పగలుగుతారా? తల వ్రాతను బట్టే కదా సృష్టి స్థితి లయలు ఉంటాయి అనేసి నారదుడు యముడితో అంటున్నాడు. మనం రామ్త విజ్డమ్లో ఇది వరకే ఏం తెలుసుకున్నాం? ఫ్రంటల్ లోబ్ పైన ఫోకస్ చేసుకోండి. మీ కోరికలు ఎటువంటివైనా సరే వాటిని ఒక పద రూపంలో మీకు నచ్చిన భాషలో, మీకు తెలుగు కన్వీనియంట్ ఉంటే ఆరోగ్యం అన్నది నుదుటి పైన, మళ్ళీ అది మీ ఇష్టమే. కుడి నుంచి ఎడమకు దర్శించాలా నుదుటి పైన, లేదా ఎడమ నుంచి కుడికి దర్శించాలా, ఎలా రాసుకోవాలి అది మీ ఇష్టమే. తల వ్రాతను బట్టే కదా సృష్టి స్థితి లయలు ఉన్నవి. అంటే ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ ఏం లేదు ఇక్కడ. సాధకుడు తలరాత అంటే ఫ్రంటల్ లోబ్, దాన్ని మరింత సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి అంటే నుదుటి మీద ధ్యాస. తలవ్రాత అంటే నుదుటి మీద ఏం రాసుకుంటే అదే మెటీరియల్ అయి తీరుతుంది. కొత్త కాన్సెప్ట్ అయితే ఏం కాదు, అనాదిగా వస్తున్న కాన్సెప్టే. ఎప్పటి నుంచో మరెప్పటిదాకో ఎప్పటికీ ఉండే కాన్సెప్టే. హ్యూమన్ బాడీ డిజైన్ అవ్వడమే ఆ విధంగా అయ్యింది. నుదుటి యొక్క ప్రాముఖ్యత అది క్లియర్గా అడుగుతూ ఉన్నాడు నారదుడు. తలవ్రాతను బట్టే కదా ఒకటి సృష్టి స్థితి లయాలు అన్నవి. క్లియర్గా తెలుసుకున్నాం రామ్త విజ్డమ్లో. ఇంకేముంది? ఫోకస్ ఆన్ యువర్ ఫ్రంటల్ లోబ్, నుదుటి మీద ధ్యాస. మీకేం కావాలో దాన్ని పద రూపంలో పెట్టుకోండి, బొమ్మ రూపంలో పెట్టుకోండి, అక్షర రూపం, మీకు నచ్చిన రంగు, మీకు నచ్చిన భాష. డబ్బు, నోట్ల కట్టను దర్శించండి, లేదు బంగారు ఆభరణాలని దర్శించండి, లేదు
లక్ష్మీదేవి స్వరూపాన్ని దర్శించండి. పూర్తిగా మీ ఇష్టం, అది క్లియర్గా అడుగుతూ ఉన్నాడు. తలవ్రాతను బట్టే కదా సృష్టి స్థితి లయలు అనేసి నారదుడు అంటూ ఉన్నాడు. బట్ మళ్ళీ ఏమడేమంటున్నాడు, అపోజ్ చేస్తూనే ఉన్నాడు. ఆ తలవ్రాతలు వ్రాసే బ్రహ్మ తల పెడితే మానవుడు మృత్యువును జయించలేడా? జయించలేడు. తరమే బ్రహ్మకునైనా నారద, తరమే బ్రహ్మకునైనా సర్వ జగతి ధౌరేయత నిత్య సుస్థిర బాహార్గణ శాసనుడనగు నల్ధికారములు చేసి దుర్ధర దుర్వార దురంత రూప శితదంతా జాలికా భీల దుస్తరమై పై కొన్ని భత్సుడు మహో తప్పింపగల్లారదా. దివ్య కచ్యుతి విపంచ నుండి విషాద. సో ఇప్పుడు అక్కడి నుంచి నారదుడు అతనికి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ మానవుడు అనే అతను మరణాన్ని అధిగమించటానికి ఏదన్నా అవకాశం ఉందా? ఆ బ్రహ్మను, ఆ విష్ణువును, ఆ శివుడిని అడగటానికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తాడు. సో ఇక్కడ బ్రహ్మ ఏం మాట్లాడతాడు, నారదుడు ఏం అడుగుతాడు, అలాగే విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణువు ఏమంటాడు, మళ్ళీ తిరిగి నారదుడు ఏంటి, అలాగే శివుడు, ఈ మూడు చూద్దాం. కాదు, మానవ లోకం నుండి కుమారా మాతాపితలకు అభివందనం. తండ్రి, మీరు సృష్టించిన మానవుడు అనుక్షణము మృత్యువుచే వెంబడింపబడి కబళింపబడుతున్నాడు. మర్త్యలోకములు ఎన్ని అపమృత్యువులు, ఎన్ని కన్నులలో నీటి కాలువలు, ఎన్ని వియోగాలు, ఎన్ని విషాదాలు. వీణానాదంలో మైమరిచి మీరు వాటిని విస్మరిస్తున్నారే కాని ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నారా? కుమారా, పామరునిలా ఏమి ఈ ప్రశ్నలు? మానవుడు సాగిస్తున్న జీవన్మరణ సంగ్రామాన్ని చూచి జాలిపడి అడుగుతున్నాను. మరణ కారణాలైన పీడల్ని వారు ఒక్కొక్కటి జయిస్తూ ఉంటే మీరు కొత్తవి సృష్టిస్తున్నారు. ఎంతకాలం మానవునికి మీకు ఈ పోరాటం? మానవు యందు మీకు ఎంతకాలం ఈ వైరం? జనన మరణాలు ప్రకృతి ధర్మాలు. స్వామి, ఆ ధర్మాన్ని నిర్దేశించేదెవరు? ఇక్కడ మొదలయ్యే సంభాషణ బాగా వినండి. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు అక్కడ, జనన మరణాలు ప్రకృతి ధర్మాలు అని అంటున్నారు. సో ఇక్కడ సంభాషణ ఇక్కడి నుంచి బాగా వినండి. వారి వారి కర్మ, ఆ కర్మకు కర్తలెవరు? ఎవరి కర్మకు వారే కర్తలు అయినప్పుడు మీరందరూ ఎందుకు? ఇందరు దేవుళ్ళు దేవతలు ఎందుకు? మానవుడు మిమ్మల్ని ఎందుకు పూజించాలి? మీ మీద, మంచితనం మీద, ధర్మం మీద, నైతిక జీవనం మీదనే నమ్మకం సడలిపోతున్న మానవుడు వాడు. సమాధానం చెప్పండి. చక్కగా అడిగావు నాయనా. చెప్పండి స్వామి. నమ్మకం ఉన్నవారికి లేని వారికి ఒక్కటే సమాధానం. కాలచక్ర గమనంలో ఏర్పడే చైతన్య తరంగాలే జీవన మరణాలు. వాటినెవరూ ఆపలేరు, మార్చలేరు. సృష్టికర్తలైన మీకు ఆ శక్తి లేదా స్వామి? లేదు. సాగు పుట్టుకున్న సుడిగుండంలో పడి సతమతమవుతున్న మానవునికి మీరేమీ సహాయం చేయలేరా? నాకు ఆ అధికారం లేదు. నారాయణ నారాయణ. ఎవరి కర్మకు వారే కర్తలు పడుతున్నాడు. సో మళ్ళీ విందాం ఇంకొకసారి, పాస్ చేసుకుంటూ బ్రహ్మదేవుడు ఏమంటారు, అమ్మవారు ఏమంటారు, నారదుడు ఏమంటాడో చూద్దాం. సో నారదుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, మానవుల్ని మరణం అధిగమించటానికి ఏదన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని అడిగితే ఏమీ లేదు సొల్యూషన్ అన్నట్టు, తన చేతిలో ఏమీ లేదు అన్నట్టు చెప్తాడు. బట్ దాన్ని ఒక సొల్యూషన్ అతను చెప్తాడు అతని మాటల్లో. దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మధ్యలోకములు ఎన్ని అపమృత్యువులు, ఎన్ని కన్నులలో నీటి కాలువలు, ఎన్ని వియోగాలు, ఎన్ని విషాదాలు. వీణానాదంలో మైమరిచి మీరు వాటిని విస్మరిస్తున్నారే కాని ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నారా? కుమారా, పామరునిలా ఏమి ఈ ప్రశ్నలు?
మానవుడు సాగిస్తున్న జీవన్మరణ సంగ్రామాన్ని చూచి జాలిపడి అడుగుతున్నాను. మరణ కారణాలైన పీడల్ని వారు ఒక్కొక్కటి జయిస్తూ ఉంటే మీరు కొత్తవి సృష్టిస్తున్నారు. ఎంతకాలం మానవునికి మీకు ఈ పోరాటం? మానవు యందు మీకెంతకాలం ఈ వైరం? జనన మరణాలు ప్రకృతి ధర్మాలు. స్వామి, ఆ ధర్మాన్ని నిర్దేశించేదెవరు? సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేచర్ అంటాడు. నథింగ్ బట్ మళ్ళీ ఓల్డ్ కాన్సెప్ట్ ఇక్కడ, పుట్టినవాడు గిట్టక మానడు, అదే పుడతాడు పోతాడు. ఇది జనన ఇట్ ఈస్ లైక్ ఎ సైకిల్, జనన మరణ చక్రం అని అతను చెప్తూ ఉన్నాడు. అప్పుడు అమ్మవారు అడుగుతారు, దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ట్రిగ్గరింగ్ పాయింట్ అనుకోండి, ప్రభావితం చేయటం అనుకోండి ఆ సైకిల్ని. ఇప్పుడు జననం జరుగుతూ ఉంది, మరణం జరుగుతూ ఉంది. జననాన్ని ఎవరు ప్రభావితం చేస్తూ ఉన్నారు, మరణాన్ని ఎవరు ప్రభావితం చేస్తూ ఉన్నారు? బాగా పట్టుకోండి మాస్టర్స్ కాన్సెప్ట్స్ ని. అమ్మవారు అడుగుతూ ఉన్నారు, దీన్ని ఎవరన్నా ప్రభావితం చేయగలుగుతారా? అప్పుడు ఇతను ఏమంటాడో చూద్దాం. వారి వారి కర్మ, ఆ కర్మకు కర్త ఏమన్నాడు? జన్మం మరణం అన్నది వారి వారి కర్మలను బట్టి అది ప్రభావితం అవుతూ ఉంటుంది అంటున్నాడు. మనం క్లియర్ గా తెలుసుకున్నాం రామ్త్ ఆఫ్ విజ్డమ్ లో, ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో సౌల్ రివ్యూ చేసుకుంటుంది. ఏ శరీరాన్ని ఎంచుకోవాలనో సౌల్ అక్కడే డిసైడ్ అయిపోతుంది. క్లియర్ గా తెలుసుకున్నాం కదా మాస్టర్స్. అక్కడ డిసైడ్ అయ్యి చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో, ఒక రాజుగా నేను ఉండాలి, ఒక బంటుగా నేను ఉండాలి, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఫలానా వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ డిజైన్ అవుతుంది కదా ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో. అప్పుడే అల్టిమేట్ అజెండా అయినటువంటి అమరత్వాన్ని కూడా అక్కడే డిజైన్ చేసుకుంటుంది. బట్ హర్టిజన్ ప్లేన్ అయినటువంటి ఈ భూతలానికి వచ్చిన తర్వాత మరిచిపోవడం జరుగుతుంది ఆ దివ్యత్వాన్ని, వారి అజెండాను మర్చిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు జ్ఞప్తికి వస్తాయి? ఒక రన్నర్ ద్వారా, ఒక వీడియో రూపంలోనో, ఒక మెసేజ్ రూపంలోనో, ఇలాంటి ఒక మూవీ రూపంలోనో, ఒక పాట రూపంలోనో, కొన్ని పరిస్థితుల రూపంలోనో తనకు తానుగా ఆత్మ తన దివ్యత్వాన్ని తెలుసుకుంటుంది. ఏమని? ఈ సిచ్యువేషన్స్ ని నేను మార్చి తీరుతాను, నాకేం కావాలో నేను సృష్టించుకోగలుగుతాను. అప్పుడు తాను చేసుకున్నటువంటి డిజైన్, తన అజెండా, తన అగ్రిమెంట్స్ అన్ని గుర్తుకొచ్చేస్తాయి. అందుకే రామ్ అనేక సందర్భాల్లో ఏం చెప్పాడు? ఆత్మ ప్రేమికులు కండి అన్నారు. బాహ్యంలో ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా మీకు ఒక సపోర్ట్ మాత్రమే. మీరు డిపెండ్ అవ్వవలసింది మీ ఆత్మ పైనే. కమింగ్ డేస్ లో మనం తెలుసుకుందాం. బుక్ కూడా ఉంది సావిత్రిది తెలుగులో. ఆమె ఆత్మ ప్రేమికురాలై యముడు వెంట పట్టు విడవకుండా ఒక పట్టుదలతో తన వెనక వెళ్ళి తన భర్త ప్రాణాన్ని తిరిగి ఏ విధంగా తెచ్చుకుంది. దానికి బేస్ ఏమంటుంది ఆమె? ఆ బుక్ రాసినటువంటి ఆథర్ ఆ ఎంటైర్ ఎపిసోడ్ లో మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్ కూడా కేవలం తాను ఆత్మ ప్రేమికురాలుగా మారిపోయింది. ఇదే మూవీలో ముందుకు కమింగ్ డేస్ లో మనం చూస్తాం. హీరో హీరోయిన్ కలుసుకున్నప్పుడు మొదటిసారిగా వారి సంభాషణ ఉంటుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే జనన మరణాలను ప్రభావితం చేసేది వారి కర్మలు అనేసి అంటున్నారు. రామ్త్ విజ్డమ్ ఏమనుకున్నాం? ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో అన్ని డిజైన్ చేసుకొని వస్తుంది. కర్తలెవరు? ఎవరి కర్మకు వారే కర్తలు. బాగా వినండి మళ్ళీ. జనన మరణ చక్రాలను ప్రభావితం చేసేది కర్మ అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఆ కర్మ మళ్ళీ ఎవరి ద్వారా ప్రభావితం అవుతుంది అంటే ఎవరి కర్మకు వారే బాధ్యులు. నువ్వు ఏదో పోయిన జన్మలు ఏదో చేసినావు అంటే ఈ జన్మలు అనుభవించాలంటే ఇంకా ఓల్డ్ స్కూల్లో ఉంటాను అంటే ఇట్స్ ఎంటైర్లీ ఇండివిజువల్
ఫ్రీ విల్ అండ్ చాయిస్. వీ హ్యావ్ చాలా టీచింగ్స్ ఉంటాయి మనకు. కొట్టుకెళ్తాం, క్వాలిటీ కూరగాయలు ఉన్నాయి, కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి, మార్కెట్లో క్వాలిటీ టీచింగ్స్ ఉన్నాయి, సరికాని టీచింగ్స్ ఉన్నాయి. నువ్వు దేవుడివి, నువ్వు సృష్టికర్తవి, నీకు కావాల్సింది నువ్వు సృష్టించుకోవచ్చు, నీ రియాలిటీని నువ్వు మార్చుకోవచ్చు అని బోధించే టీచింగ్స్ ఉన్నాయి. గత జన్మలో చేసావు కాబట్టి ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు, అనుభవించి తీరుతావు అని నిన్ను భయపెట్టే టీచింగ్స్ కూడా ఉండవచ్చు. క్వాలిటీ కూరగాయలు ఉంటాయి, కుళ్ళిపోయిన కూరగాయలు ఉంటాయి. సరే, కూరగాయలను చూడగానే మనం డిసైడ్ అవుతాం, రంగు బాగుంటుంది, తాజాగా బాగుంటాయి, సో అవి క్వాలిటీ కూరగాయలు అని అర్థమవుతాయి. మరి ఈ టీచింగ్స్ ఎలా గుర్తుపట్టాలి అని ఒకరో ఇద్దరో లోపల అనుకోవచ్చు. ఏ జ్ఞానం వింటే నీలో ధైర్యము, ఆనందము, ఆలోచనల్లో స్థిరత్వము, శాంతి, ఉత్సాహము అన్నీ ఏర్పడుతూ ఉంటాయో అదే అసలైన జ్ఞానం. దాన్నే పట్టుకోండి. ఏ జ్ఞానం వింటే ఆందోళన, ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వటం, ఇంకాస్త బాధపడటం, దిగులుగా ఉండటం, ఇటువంటివి ఉంటాయో దాన్ని వదిలేసేయండి. వెరీ సింపుల్. ఇక్కడ ఏమంటున్నాడు? జనన మరణ చక్రాలను ప్రభావితం చేసేది కర్మ అంటున్నాడు. ఆ కర్మ ఏంటి, మళ్ళీ ఏ విధంగా ప్రభావితం అవుతుంది అంటే ఎవరు చేసుకున్నారో వారికి. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఏం కావాలి అనుకుంటారు? ఇక్కడ కర్మ ఈక్వల్ టు పని, అంతే. కర్మ ఈక్వల్ టు క్రియ. ఎవరు ఎంత పని చేసుకుంటే అంత రిజల్ట్ ఉంటుంది. ఏం పని చేస్తున్నాం? అంతర్ముఖ ప్రాయణమై నుదిటి పైన మన తలరాతను మనమే లిఖించుకుంటున్నాం. మనమే బ్రహ్మ, మనమే విష్ణువు, మనమే శివుడు అని తెలుసుకుంటున్నాం. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా చేతులు లేపేశాడు, నేనేం చేయలేను. ఎందుకు? ఎవరికి వారు చేసుకోవాలి, ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఇక్కడ కర్మ ఈక్వల్ టు పని. ఆ పని ఏంటి? రోజు కూర్చొని పడుకునే ముందు లేచిన తర్వాత నుదిటి పైన దర్శించుకోవటమే మనకేం కావాలో. ఆ కర్మకు కర్తలు మీరే, ఎవరి కర్మకు వారే కర్తలు. అంతటితో అవ్వలేదు, ఇంకా సంభాషణ వినండి. అయినప్పుడు మీరందరూ ఎందుకు? ఇందరు దేవుళ్ళు దేవతలు ఎందుకు? మానవుడు మిమ్మల్ని ఎందుకు పూజించాలి? మీ మీద, మంచితనం మీద, ధర్మం మీద, నైతిక జీవనం మీదనే నమ్మకం సడలిపోతున్న మానవుడు వాడు. సమాధానం చెప్పండి. చక్కగా అడిగావు నాయనా. చెప్పండి స్వామి. నమ్మకం ఉన్నవారికి లేని వారికి ఒక్కటే సమాధానం. మనలో ఒకరో ఇద్దరో కొన్ని సందర్భాల్లో ఆలోచన చేసి ఉండవచ్చు. అంటే మనము దేవుడు అన్న కాన్సెప్ట్ తెలియకముందు, ఈ రాంత విజ్డమ్కి మనం ఎక్స్పోజ్ అవ్వకముందు, దేవుడు ఎక్కడో ఉంటాడంట, మాయలు ఉంటాయంట, శక్తి ఉంటుందంట, పవర్స్ ఉంటాయంట, హాంఫర్ట్ అని అందరూ ఆరోగ్యంగా, అందరూ ఆనందంగా, అందరూ ఐకమత్యంగా అమరత్వంతో ఆరోగ్యంగా ఉండే విధంగా చేయవచ్చు కదా ఆ దేవుడు. మరి ఎందుకు చేయట్లేదు? కొన్ని సందర్భాల్లో మనం ఈ విధంగా ఆలోచించి ఉంటాం. బట్ రాంత విజ్డమ్లో ఏం తెలుసుకుంటాం? ప్రతి ఒక్కరూ దైవాలే, ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి చాయిసెస్ ఉంటాయి. ఆ ఫ్రీ విల్, ఆ సౌల్ డిజైనింగ్ దాని ప్రకారం అంత జరుగుతూ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ప్రాసెస్ అంతా. సో అప్పుడు వారి విషయాల్లో నువ్వు వేలు పెట్టి కలగజేసుకునే రైట్ నీకు ఉండదు. దట్ సౌల్ హ్యాస్ సమ్ ఎజెండా. ఒక ఎజెండాతో ప్రతి సౌల్ భూమి మీదకి వస్తుంది. దీని అర్థం అన్నిటికీ దూరంగా ఉండి నేను ఎవరి వ్యక్తిగత విషయాల్లో కానీ ఆచార వ్యవహారాల్లో కానీ పార్టిసిపేట్ చేయనని సన్యాసిగా ఉండమని కాదు. మరిచిన దివ్యత్వాన్ని వేరే వారి ద్వారా మనం ఎలా తెలుసుకుంటూ ఉన్నామో మన ద్వారా కూడా వేరే వారికి వారి దివ్యత్వాన్ని, మరిచిన దివ్యత్వాన్ని తెలిపే ప్రయత్నం చేయాలి. ప్రెజర్ చేయకూడదు. రా రా కూర్చో, నుదుటి పైన దర్శించు, నీకు అయితాయి, నువ్వు చెయ్యట్లేదు, నేను చేస్తున్నా, అదే వద్దు. నువ్వు చెయ్యి చాలు. ఆ సౌల్కి ఎప్పుడు చేయాలో, ఆ సౌల్ ఎప్పుడు ఎంట్రీ అవ్వాలో, దట్ సౌల్ హ్యాస్ ఎంటైర్లీ సమ్ అదర్ ప్లానింగ్స్. Who knows?
సో ఇంకా చూద్దాం ఏం చెప్తారు. కాలచక్ర గమనంలో ఏర్పడే చైతన్య తరంగాలే జీవన మరణాలు. వాటిని ఎవరు ఆపలేరు, మార్చలేరు. సృష్టికర్తలైన మీకు ఆ శక్తి లేదా స్వామి? లేదు. సాగు పుట్టుకల సుడిగుండంలో పడి సతమతమవుతుంది. లేదు అని క్లియర్ గా చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏది చేసుకున్నా ఎవరికి వారే చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు అవుతున్నాయి? ఈ సఫరింగ్స్ అనుకోండి, సరికాని ఎన్విరాన్మెంట్ అనుకోండి, అంటే సమ్ అన్కాన్షియస్ ఇంప్రింట్స్. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో ఒక ఆలోచన చేసి ఉండవచ్చు. మనం క్రితం సన్నివేశంలో నారదుడు అంటాడు, సృష్టికే ప్రతి సృష్టి చేసే విధంగా మానవుడు తయారయ్యాడని. నీకు కావాల్సినటువంటి సంకల్పాన్ని నువ్వు ఏ మూమెంట్ లో అయినా దాన్ని రీడిజైన్ చేసుకోవచ్చు, మరింత శ్రేష్టంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. మానవునికి మీరేమీ సహాయం చేయలేరా? నాకు ఆ అధికారం లేదు. నారాయణ నారాయణ. సో అతను చేతులు ఎత్తేసాడు. మనం రామ్తా విజిటంలో తెలుసుకున్నాం ఫ్రీ విల్ చాయిస్. ఈ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు కంప్లీట్ గా మనం అంతరంలోకి వెళ్తాం. మన పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటాం. ఇట్ డజంట్ మీన్ పక్క వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు కాదు. మనల్ని మనం సంస్కరించటంలోనే బాహ్యంలో ఉన్నటువంటి వ్యక్తులను, బాహ్యంలో ఉన్నటువంటి వ్యవస్థను సంస్కరించటం కూడా ఆధారపడి ఉంది. మన బేస్ బలంగా పడాలి అంటే సాధనలో పట్టు దొరకాలి. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు విష్ణుమూర్తి ఏమంటారో విందాం. అహో, ఏమి వైభవం, ఏమి వైభవం. అందుకే అలంకార ప్రియో విష్ణువు అన్నారు, కలహ ప్రియో నారద అన్నారు. నువ్వెందుకు వచ్చినట్లు? కలహం పెట్టడానికి మాత్రం కాదు. ఈ అలంకారాలలో, అనురాగాలలో తేలియాడుతున్న మీకు మానవుడు పడుతున్న అవస్థను నివేదించుదామని వచ్చాను. మానవుడికి అంత అవస్థ ఏమొచ్చింది? అనుక్షణము మృత్యువుతో పోరాడుతున్నాడు, దానిని జయించాలని ప్రయత్నిస్తున్నాడు. సహాయపడగలరా అని తండ్రి గారిని అడిగాను. తాను వ్రాసిన వ్రాత తుడిచివేయలేనన్నాడు. కరుణా సముద్రులు కదా తాతగారు, కనికరిస్తారేమోనని వచ్చాను. నా కనికరానికి కూడా హద్దులున్నాయి. నేను స్థితికారకుణ్ణి మాత్రమే. మృతి నీడ పడగానే నా స్థితి కార్యం ఆగిపోతుంది. సృష్టి స్థితి లయములు వేరువేరు ధర్మాలు. లయములకు అధిపతి పరమశివుడు. అతని అధికారానికి అడ్డుపడి ఆపడం అధర్మం, అధికార దుర్వినియోగం. అయితే తాతగారు చేతులెత్తేశారన్నమాట. ఓం నమః శివాయ. సింపుల్. ఇక్కడ విష్ణుమూర్తి కూడా అదే చెప్పారు, నా చేతుల్లో కూడా ఏం లేదు. విష్ణుమూర్తి కాదండి, బాహ్యంలో మనం దైవాలుగా అనుకుంటున్నటువంటి ఎవరైనా సరే నీ అంతరంలో ఏలు పెట్టడానికి అవకాశాలు లేవు. బికాస్ యు ఆర్ యునిక్. వారికి తెలుసు నువ్వు దైవానివే అని. సో అంతరంలో ఏలు పెట్టి గెలికే అసలు కాన్సెప్ట్స్ లేదు. రామ్తా క్లియర్గా ఒక చోటు చెప్తాడు, ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని వినటం వరకు నేను ఎంగేజ్ చేయగలుగుతాను, విన్నదాన్ని మీరు అంతరంలో మరింత లోతుల్లోకి తీసుకెళ్తూ ఆ డిసిప్లిన్స్ అనుకోండి, నార్మల్ ఫోకస్ అనుకోండి, అప్లై చేయటం అనుకోండి, ఆ ఫీల్డ్లో మీకు మీరు చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇక శివుడు ఏమంటాడో చూద్దాం. ఓం నమః శివాయ. ఎప్పుడు నారాయణ నారాయణ అనేవాడివి, నమశివాయ నామం పెట్టావు. ఏదో విపరీతం ఉంటుంది. విపరీతం కాదు, విశేషమే. మానవుణ్ణి జనన మరణ చక్ర భ్రమణం నుంచి తప్పించే శక్తి బ్రహ్మ విష్ణువులకు లేదని వారు తేల్చి చెప్పేశారు. ఇక నీవే. తాతా త్రాతా చేయలేనిది నేను చేయగలనా? మీరు లయకారకులు కదా, ఎందుకు చేయలేరు? నాది ప్రళయకాల సంహార కార్యమే కాని ప్రకృతి నియమాన్ని మార్చే శక్తి నాకు లేదు. మరి ఎవరికున్నదా శక్తి? త్రిమూర్తులు మీరే కాదన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న మానవుడు ఏమైపోతాడు? ఎవరిని ఆశ్రయించాలి? మీ అధికారాలకు పరిమితులు ఏర్పరిచి విధిని కాలాన్ని ఇంత బలీయంగా చేసి నిర్దిష్టంగా నిర్దుష్టంగా నడుపుతున్న ఆ శక్తి ఎవరు?
ఎవరు? తల్లి. సో సేమ్ శివుడు కూడా చెప్పేశాడు, ఇంటర్వ్యూన్ ఎవ్వరు అవ్వరండి. జస్ట్ మరిచిన దివ్యత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు, కాన్సెప్ట్స్ అందిస్తారు. ఎవరికి వారుగా అంతరంలోనికి వాటిని స్వీకరించి అప్లై చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ ప్రోగ్రెస్ అవుతూ ఒక కోరిక తర్వాత ఒకటి మేనిఫెస్ట్ చేసుకుంటూ ఒక సంకల్పం తర్వాత ఒక సంకల్పాన్ని నిజం చేసుకుంటూ క్రమేపీ మస్తిష్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ ది హైయెస్ట్ క్రియేషన్ అసెన్షన్ వైపు, ఈ శరీరాన్ని కాంతిదేహంగా మార్చే వైపు మనందరి ప్రయత్నం అయి తీరుతుంది, చేయాలి కూడా మనము. సో ఇక్కడ ఏంటి మార్గం? యముడేమో నో అని చెప్పేశాడు, బ్రహ్మ విష్ణువు శివుడేమో మా చేతుల్లో ఏం లేదు అంటున్నారు. అంతే కదా. బట్ ఇక్కడ ఒక చిన్న క్లూ ఇస్తారు. అదేంటి, ఆ సొల్యూషన్ ఏంటి? ఈ పాటికి మీరు మూవీ చూసి ఉంటారు, చూడని వారు మళ్ళీ చూడండి, ఎన్ని సందర్భాల్లో అయినా చూడండి. సంభాషణలు జరుగుతున్నప్పుడు పదాలను పట్టుకోండి, అప్పటికే మీకున్నటువంటి జ్ఞానానికి ఆ పదాన్ని అప్లై చేయండి, స్లోగా అప్లై చేయండి, క్లారిటీ వస్తుంది. కమింగ్ డేస్లో మరీ మనం డిస్కస్ చేస్తాము. సో ఈరోజు ఇక్కడికి స్టాప్ చేద్దాము, ఒక చిన్న లైన్ ప్లే చేసి స్టాప్ చేద్దాం. నా ఆవేదనకు నీ హాసమా సమాధానం? కాదు నారదా, నీ ప్రశ్నలోనే ఉన్నది సమాధానం. అన్నిటికీ ఆధారభూతమే నడిపించే ఆదిశక్తి, అనంత శక్తి ఏదో ఉంటుంది, అన్వేషించు. అన్వేషించండి, ప్రతి ఒక్కరం చేయాలి. కంటెంప్లేషన్ అనుకుందాం, అంతర్ముఖ ప్రయాణం అనుకుందాం. ఏదో ఉంది సంథింగ్. బ్రహ్మ విష్ణు శివుడు చేతులు ఎత్తేసినప్పటికీ వాస్తవానికి చేతులు ఎత్తేయలేదు. రామ్తా కోణం నుంచి మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ దైవాలే. వారికి ఆ క్యాపబిలిటీ ఉంది, వారికి ఫ్రీ విల్ ఉంది, వారికి చాయిస్ ఉంది. నాకు అన్ని శక్తులు ఉన్నాయి, అష్టసిద్ధులు ఉన్నాయి, నేను నీకు అన్ని సమకూర్చి పెడతాను అంటే అది దైవంగా ఉన్నటువంటి నిన్ను నేను అవమానించినట్లు అవుతుంది అన్నది కాన్సెప్ట్స్ విన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది. బట్ మరిచిన దివ్యత్వాన్ని తెలియజేయటానికి కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు అనుకోండి శక్తిగా మారి మహిమలు చూపించడం జరిగింది. వారు సాయిబాబా రూపంలో రావచ్చు, రాముడి రూపంలో రావచ్చు, జీసస్ రూపంలో రావచ్చు, సత్యసాయి రూపంలో రావచ్చు, ఏదో ఒక రూపంలో మహిమలు చూపించటానికి. ఆ మహిమలు కూడా దేనికి? నేను చేయగలుగుతున్నా, నాకన్నా నువ్వు ఇంకా అద్భుతంగా చేయగలుగుతావు, నేను దైవాన్ని, నువ్వు కూడా దైవానివే, దివ్యత్వం వైపు తీసుకురావటానికి మాత్రమే ఆ మహిమలు చూపించడం జరుగుతుంది. బట్ బాహ్యంలో మనం కొన్ని గమనిస్తూ ఉంటాం, ఆ మహిమల దగ్గరే భక్తుడు, దేవుడు, గురువు, శిష్యుడు అన్నది కొన్ని సందర్భాల్లో మనం చూసి ఉంటాం. అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంది. బట్ రామ్తా విజ్డమ్ లో క్లియర్ గా మనం తెలుసుకుంటూ ఉన్నాం, అందరం దైవాలమే. సో ఈ ముగ్గురు చేతులు ఎత్తేశారు, యముడు నో అనేశాడు, నారదుడు మాత్రం ఎక్కడ ఆగలేదు. బాగా గమనించుకోండి, మనం కూడా ఎక్కడ ఆగకూడదు. మన సంకల్పం, మన ప్రాక్టీస్, సాధనలో పట్టు దొరికించుకోవటం. సో మొత్తానికి ఆ ఆదిశక్తి ఏంటి, ఆ అనంత శక్తి ఏంటి, అమ్మవారు ఇక్కడ ఒక సొల్యూషన్ ఇచ్చారు. అదేంటో రేపు మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ మీరు మూవీ చూడటానికి ట్రై చేయండి, ఇంకాస్త బాగా అర్థమవుతుంది. డిస్కషన్లో అందరం మనం పార్టిసిపేట్ చేయాలి, ఖచ్చితంగా అందరం మనం మాట్లాడాలి. ఇట్ హెల్ప్స్ ఫర్ యూ. నాకు వచ్చింది ఏముండదు, మీకు ఉపయోగపడడానికి అది. సో ఏదన్నా డౌట్ ఉన్నా, మీరు ఏదన్నా ఇంకా చెప్పాలి అనుకున్నా ప్లీజ్ అన్మ్యూట్ అండ్ చెప్పండి. ఇఫ్ నాట్ విల్ క్లోజ్. మళ్ళీ రేపు సేమ్ టైం కంటిన్యూ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ మాస్టర్. విశ్వ మాస్టర్, థ్యాంక్ యూ. Many thank you. హాయ్ విశ్వ మాస్టర్. హాయ్ బ్యూటిఫుల్ యంగ్ లేడీ.
చాలా సింపుల్ గా భలే తీసుకొచ్చిండ్రు. అంటే ప్రాక్టికల్ గా ఏంటి అనేది ఆ ఒక పాయింట్స్ ని కవర్ చేసుకుంటూ సింపుల్ గా ఇక్కడ వాటర్ తాగినట్టు దింపిండ్రు. ముందుకు ఇంకా చాలా బాగున్నాయి మేడం. ఆ మూవీలో సంభాషణలు వింటూ ఉంటే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది అంటే. ఎస్ 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 కానీ మీరు ఇస్తున్న వివరణ కూడా చాలా సింపుల్ గా సరళంగా, అంటే అది అర్థం కాదు, కొత్త వాళ్ళు కూర్చున్నా కూడా ఎస్ ఇట్ ఈస్ ఓకే ఓకే అనే విధంగా చాలా బాగుంది. ఎందుకంటే థియరీ తెలుసుకోవడం వేరు మాస్టర్, అది అర్థం చేసుకొని అవగాహన దిగినప్పుడు దాన్ని అప్లికేషన్ లో పెడతాం. అప్లికేషన్ ఇంపార్టెంట్ కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైతుందంటే నిజంగా కూడా నారదుడు, యమధర్మరాజు ఇవన్నీ ఒకప్పుడు మనం సృష్టించుకున్నవే కదా వీళ్ళందరూ. కాబట్టి ఆ సృష్టించుకున్న సృష్టి మన అన్కాన్షియస్ లో ఇంప్రెషన్స్ ఉండిండొచ్చు. అదే కానీ దీని ద్వారా నిజంగా కూడా మనము రామ్తా తండ్రి కాన్షియస్ ఎనర్జీ క్రియేట్స్ ద రియాలిటీ అన్నదానికి ఆ ఎనర్జీ గురించి చాలా అద్భుతంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ మేడం. విశ్వాస్ సార్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే జాయిన్ అయ్యామండి. ఇప్పుడే మేడం చెప్పారు, సుబ్బలక్ష్మి మేడం. హాయ్ మేడం. రేపు కూడా సెషన్ కంటిన్యూ అవుతుంది 9 o'clock కి. సేమ్ లింక్ ఉంటుంది మేడం. ఓకే మేడం. ఓకే సార్. ఓకే. ఈ లోపు కాకినాడ క్లాస్ లో మీతో మాట్లాడాం సార్, మీకు గుర్తుందో లేదో. జయలక్ష్మి గారు, మీరు మీ ఫ్రెండ్ ఇంకొకరు కూడా ఉన్నారు కదా మేడం? కవిత. ఎస్ గుర్తున్నారు మేడం. ఓకే. ఇప్పుడే మేడం చెప్పారు, ఇప్పుడే జాయిన్. నాకు 9 కని తెలీదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇప్పుడే మేడం లింక్ ఇచ్చారు. సతీ సావిత్రి మూవీ డిస్కషన్ మేడం. అమరత్వం కాన్సెప్ట్, రామ్తా విజ్డాన్ని మనం అక్కడ ఇవన్నీ ఈ కోణాల్లో డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే సార్. రేపు 9 o'clock ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. ఆ మూవీ యూట్యూబ్ లో ఉంటుంది, చూడండి మేడం మీరు కూడా. ఓకే సార్. ఓకే, తప్పకుండా. గుడ్ ఈవినింగ్ మాస్టర్. హాయ్ మమత మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మనసు, మమత, మేధస్సు అని నారదుడు ఇందాక చెప్తాడు మేడం, విన్నారా అది? ఎస్ సార్. సార్ మీరు చెప్పే క్లాసెస్ ఎంత హార్ట్ టచింగ్ ఉంటున్నాయంటే, మేడం చెప్పారు చూడండి, వాటర్ తాగినంత ఈజీగా వెళ్తున్నాయి అటు. అంటే పాకాలలో 4 పాకం, నారికేళ పాకం, ద్రాక్ష పాకము, అరటి పాకం అని అరటి పండు తోలు తీసి తిన్నంత ఈజీగా ఉంది. అంటే సబ్జెక్ట్ అంటే ఎలా తీసుకెళ్తున్నారంటే, ఎంత సూక్ష్మమైన ఒక పెద్ద దానిని, ఒక పెద్ద లెసన్ ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్తున్నారంటే దాన్ని అసలు ఇంకా అర్థం కాదు అనే స్టేజ్ లేదు సార్. ఈ పిక్చర్స్ చూపించడము, కంపేర్ చేయటము, ఆ కంపేర్ చేసేసి దాంట్లో సారాన్ని, ఈ రామ్తా సారాన్ని రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయటము, అసలు సూపర్ లెవెల్గా ఉన్నాయి సార్ క్లాసెస్. అసలు ఈ రామ్తా విజ్డమ్ వినటం వల్ల మనిషికి కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత కాంక్రీట్ అవుతున్నారు. తర్వాత ఎప్పుడైతే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుందో అప్పుడు మనిషికి హ్యాపీనెస్, జాయ్నెస్ వస్తుంది. జాయ్గా ఎప్పుడు ఉంటున్నారు మనిషి, బాడీ లైట్గా అవుతుంది సార్. తర్వాత తృప్తి స్థాయి పెరుగుతుంది. సో అద్భుతాలు చేయకపోయినా కానీ ఈ భూప్రపంచంలో జీవించడానికి, ఈ సోషల్ కాన్షియస్ నుండి బయటకు వచ్చేసి కాన్ఫిడెంట్గా, ఫ్రీడమ్గా బ్రతకడానికి చాలా చాలా సూపర్ లెవెల్గా వెళ్తున్నాయి సార్ క్లాసెస్. ఎంత హార్ట్ టచింగ్ ఉన్నాయంటే అమేజింగ్ క్లాసెస్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అంటే ఈ కాన్సెప్ట్స్ ని నేను అర్థం చేసుకునే టైంలోనే సింపుల్ గా అర్థం చేసుకుంటాను మేడం. అప్లై చేయటంలో మరింత సింపుల్ గా అప్లై చేస్తాను. అండ్ దేర్ ఆఫ్టర్ డిస్కషన్ టైంలో దాన్ని మరింత సింపుల్ గా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా.
Yes, నాకు నాకు దీనికి స్ఫూర్తి ఏంటంటే, నేను చేసిన దాన్ని మీరు మరింత సింపుల్ గా చేయగలుగుతారనేసి రామ్తా చెప్తాడు, జీసస్ చెప్తాడు. ఆ సింపుల్ గా ఎట్లా చేయాలన్నది నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నా. ఆ క్రమంలో ఇదంతా జరుగుతుంది మేడం. చాలా బాగుంది సార్. అవును అసలు సార్. మీరు మెసేజ్ మాత్రం చాలా సింపుల్ గా చాలా బాగా చెప్తారు సార్. మీ క్లాస్ అంటే మేము వెంటనే అటెండ్ అయిపోతాం. ఎక్కడైనా సరే విశ్వాస్ సార్ క్లాసు అంటే ఇమీడియట్ గా అటెండ్ అవుతాం. అంటే ఈ జ్వాలా మేడం పెట్టే స్టిక్కర్స్, తర్వాత నాగిని మేడం చెప్పే క్లాసెస్, శుభలక్ష్మి మేడం చెప్పే క్లాసెస్ ఏంటవుతున్నాయంటే, ఒక బాక్స్ లో మనము సుగంధ పరిమళాన్ని పెట్టేసి ఉంచినా గానీ ఆ బాక్స్ మొత్తం ఆ పరిమళం వచ్చేస్తుంది సార్. నిన్న భాను మాస్టర్ కూడా ఏం చెప్పారంటే, జస్ట్ రామ్తా బుక్ మీరు చూడండి, కళ్ళతో చూసినా కానీ ఆ జ్ఞానం వచ్చేస్తుంది అన్నట్టు. మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ ఎట్లా చెప్తున్నారంటే, అది బాడీ అణువణువుకు నిండిపోతుంది సార్. అసలు లైఫ్ అన్నది ఎంత హ్యాపీగా, ఇన్నాళ్ళు బాధపడ్డ బాధలన్నీ పోయినాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సఫర్ అవుతున్నాము కానీ దాని నుండి బయటకు వస్తున్నాం. వీఆర్ ఎంజాయింగ్ ద లైఫ్, బ్యూటీ ఆఫ్ ద లైఫ్. లైఫ్ ను బ్యూటిఫుల్ గా ఆనందిస్తున్నాం సార్. రియల్ లైఫ్ ఆనందిస్తున్నాం. ఇవన్నీ మూఢనమ్మకాలు, ఆచారాలు, జ్యోతిష్యాలు అన్ని పక్కకు తొలగిపోతున్నాయి. అంటే మేము కావలసుకొని చేయట్లేదు. ఈ జ్ఞానం వినటం వల్ల వీఆర్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్, అంటే ఎలా చెప్పాలి, చాలా అభివృద్ధి చెందుతున్నాం సార్ మేము. అదంతా మీ గురువులకు వెళ్తుంది సార్. నో ఇక్కడ అందరం గురువులమే మేడం. మీకు మీరు గురువు, అందరికి ఎవరికి వారు గురువు అంతే. చాలా బాగుంది సార్. ఈరోజు క్లాస్ కూడా కంపేర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంది సార్. మేడం బేసికల్ గా జ్ఞానం అన్నది చాలా సింపుల్ మేడం. ఇందాక మీరు జ్యోతిష్యం అన్న పదం వాడారు కదా, ఈ మూవీలో కూడా జ్యోతిష్యానికి సంబంధించి ఒక చోట డిస్కషన్ ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. వెరీ సింపుల్. Yes sir. Anyhow, thank you and keep creating. Thank you madam. Thank you sir. Nice. సో మిగిలిన వారు మీకు ఏదన్నా కాన్సెప్ట్ ఇంకాస్త క్లారిటీ కావాలి అన్నా, నాట్ ఓన్లీ ఈ మూవీ నుంచి కాదు, ఎనీథింగ్ క్రియేషన్ కి సంబంధించి ఏదన్నా డౌట్ ఉన్నా మనం డిస్కస్ చేద్దాం, మీరు అడగవచ్చు. అండ్ 9 to 10 మనం చూద్దాం. అండ్ 10 to 10:15 ఇంకాస్త ఏదన్నా ఎక్కువ కాన్సెప్ట్స్ క్లారిటీ కావాలంటే 10:30 దాకా మనం స్ట్రెచ్ చేద్దాం. బియాండ్ దట్ మనం ఎగ్జిట్ అవుదాం ఈ మూవీ అయిపోయేదాకా. ఇట్ టేక్స్ మోర్ దాన్ 1 week ఐ గెస్, స్లోగా వెళ్తున్నాం కనుక. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, ఫర్ యువర్ టైం. కీప్ క్రియేటింగ్. జస్ట్ పడుకునే ముందు ఆ ఆనంద స్థితిలో మీకేం కావాలి అన్నది నుదుటిపైన ఊరిక దర్శిస్తూ ఉండండి అంతే. కనబడుతుందా కనపడట్లేదా అనేది కూడా ఏమనుకోకుండా ఇనిషియల్ డేస్లో నుదుటిపైన ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేయండి. కాలక్రమేణా మీ సౌల్ మిమ్మల్ని గైడ్ చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, రేపు కలుద్దాము 9 to 10 మళ్ళీ సిమిలర్. ఓకే, బిఫోర్ దట్ మీరు కూడా ఒక 10 minutes 20 minutes మూవీ చూడటానికి ట్రై చేయండి. అంత ఎంటైర్ మూవీ చూసే టైం లేకపోయినా ఇప్పటిదాకా జరిగిన 10-12 నిమిషాల మూవీ, రేపు ఒక 10-15 నిమిషాల మూవీ. ఓకే, ఎగ్జిట్ అవుదాం. ఇంకేం లేదు, మీరు చెప్పాలి లేదు, అడిగేది ఏది లేదంటే మనం ఎగ్జిట్ అవుదాం. సార్ మళ్ళీ నేనే సార్. ఈ క్లాసెస్ ఎలా ఉంటున్నాయంటే, నాగిని మేడం గారు అనస్తాషియా అనే ఒక అది పెట్టారు సార్. సో దాంట్లో అంటే ఈ ప్రకృతి గురించి చెప్పారు. అంటే ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కొంచెం టైం స్పెండ్ చేయటము, వాటికి కూడా మన భావాలు అర్థమవుతాయి అనే దాంట్లో ఒక ఆయిల్ తీసే విధానం చెప్పారు. ఆ ఆయిల్ తీసే విధానం అప్పుడు ఒక స్టోరీ చెప్తారు సార్. మనం చేయి కడుక్కున్నా కానీ ఆ చేయిని, ఆ కడుక్కునే వాటర్
చెట్లకు వెళ్తుంది. తర్వాత పొలం చేసేటప్పుడు కూడా ఇలా కాళ్ళతో అనుకుంటూ వెళ్తే మన డిఎన్ఏ ఆ చెమట రూపంలో దానికి వెళ్ళేసి, సో మనకు కావాల్సిన ఆహారానికి మెడిసిన్ రూపంగా అది పంటను ఇచ్చేది పూర్వకాలంలో అని. అంటే నేను అంత డీటెయిల్గా విన్నాను 2 to 3 times, కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను సార్. దాని భావం ఏంటంటే అది ఒకటి డిఎన్ఏలోకి వెళ్ళేసి మన ఆరోగ్యాన్ని సరిచేస్తుంది అని దానికి ఫైనల్ ఆన్సర్. అలా మీరు చెప్పేది కూడా ఎలా ఉందంటే, స్లోగా ఒక విత్తనంలో, ఒక మర్రి విత్తనంలో అంత పెద్ద వృక్షం ఉందా అన్నట్టు ఒకటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఒకటి ఐ కెన్ డూ అంటే మనం తవ్వి తీస్తా ఉంటే వీ కెన్ డూ ఎవ్రీథింగ్ సార్. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఆ డోర్స్ అనేవి దానంతలాగే ఓపెన్ అవుతున్నాయి. అంటే మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనకు దారి అనేది అదే కనిపిస్తా ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం ప్రకృతి పొలాలు ఉంటాయి కదా, పొలంలో కానీ మనకు దగ్గరలో ఉన్న ఖాళీ భూమి పైన చెప్పులు లేకుండా నడవటం వల్ల భూమి అండ్ మన ఫిజికల్ బాడీకి ఒక అలైన్మెంట్ వస్తుంది. అలైన్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు బాగా గమనించుకోండి, భూమాత అంటాం, మదర్హుడ్, యూనివర్సల్ మదర్హుడ్ లాగా భూమాత. అమ్మ అంటే ఏంటి? బాహ్యంలో అమ్మ పిల్లల గురించి అంతా తెలిసిపోతుంది అమ్మకి. మీరు భూమిలో అలా నడుస్తూ ఉన్నప్పుడు భూమికి అర్థమైపోతుంది మీ బాడీ తత్వం ఏంటి, ఎక్కడ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, వేటిని సెట్ చేయాలి అని. సో అలా మీరు భూమిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న బాడీ పెయిన్స్ చెప్పులు లేకుండా నడిస్తే వితౌట్ టాబ్లెట్ స్పాట్లో అవి తగ్గిపోవటం జరుగుతాయి. అండ్ నీకు ఆ అర్త్తో, ఆ నేచర్తో అలైన్మెంట్, సింక్రోనసిటీ, హార్మోని ఎస్టాబ్లిష్ అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు చాలా మిరాకిల్స్ అవుతాయి. అంటే ఒక్కొక్కటి అంటే అమేజింగ్ తెచ్చి ముందర పెడుతున్నారు సార్. ఒక్కొక్కసారి సాంగ్ పెడుతున్నారు, సాంగ్ లో అర్థము ఇన్నాళ్ళు అవి చూసాము, కానీ అందులోని బ్యూటీని ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం నెక్స్ట్ డాన్స్ కూడా చేసి తీరుతాం. ఈ పాటికే ప్రస్తుతం మనసులో డాన్స్ చేసుకుంటూ ఉంటాము. ఏదో ఒక సందర్భంలో మనం ఏదో ఒక చోట కలిసినప్పుడు ఖచ్చితంగా ఆత్మానందం అంటారు కదా, ఆత్మానంద స్థితిలో ఆల్మోస్ట్ వి ఆర్ ఇన్ దట్ స్టేజ్ ఓన్లీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, క్లోజ్ చేద్దాం మాస్టర్స్. ఇంకేం లేదు అంటే కూర్చొనైనా పడుకోనైనా జస్ట్ నుదుటి పైన మీకు కావాల్సింది చూసుకోండి అంతే. మొబైల్ అయితే చూడకండి, దూరం పెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, కీప్ క్రియేటింగ్. ఇక ఎగ్జిట్ అవుతున్నాను నేను.